వెంకటేష్ అనే యువకుడు చిన్నప్పటి నుండే కష్టాలను ఎదుర్కొంటూ పెరిగాడు. అతని కుటుంబానికి చాలా కష్టాలు. తండ్రి అనారోగ్యం కారణంగా పని చేయలేక ఇంటి బాధ్యతలన్నీ వెంకటేష్ తలకెక్కాయి. తల్లి రోజువారీ కూలీగా పనిచేసేది. అయినా ఆమె పిల్లలకు మంచి జీవితం కల్పించాలనే తపనతో నిత్యం కష్టపడేది. వెంకటేష్ చదువులో మంచి ప్రతిభ చూపినా ఆర్థిక సమస్యల వల్ల ఎక్కువ చదవలేక చిన్న ఉద్యోగం చేసేవాడు. కానీ తన జీవితాన్ని మార్చాలని, గొప్ప విజయాన్ని సాధించాలని అతని లోపల ఉన్న కలలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకరోజు అతనికి రఘు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. రఘు చిన్న వయసులోనే పెద్ద డబ్బు సంపాదించాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. వెంకటేష్, నీ కష్టాలు చూసి బాధేస్తుంది. నా మాట విను. ఓ చక్కటి మార్గం చెప్పగలను. డబ్బు కోసం చట్టబద్ధంగా పనిచేస్తే జీవితంలో ముందుకు వెళ్ళడం కష్టం. తెలివిగా ఆడితే డబ్బు నీ వెనుకే పరిగెడుతుంది అని రఘు వెంకటేష్ను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. వెంకటేష్ మొదట అంగీకరించలేదు. కానీ కుటుంబాన్ని కాపాడాలంటే డబ్బు అవసరమేనని భావించి తప్పుడు మార్గంలో అడుగుపెట్టాడు. కొంతకాలంలోనే అతనికి డబ్బు వచ్చేసింది. కుటుంబ పరిస్థితి మెరుగైంది. తల్లి వైద్యం కూడా పూర్తయింది. కానీ అతని మనసులో మాత్రం ప్రశాంతత కరువైంది. రాత్రిళ్ళు నిద్ర పట్టడం మానేసింది. డబ్బు ఉన్నా హృదయంలో ఏదో తెలియని భయం కమ్మేసింది. ఒకరోజు పోలీసులు తనిఖీ కారణంగా రఘుని అరెస్టు చేశారు. వెంకటేష్ కూడా విచారణకు పిలిపించబడ్డాడు. పోలీసులు అతని జీవితంలోని నిజాలను బయటపెట్టారు. నీకు ఈ డబ్బు ఎలా వచ్చింది? నీ విజయం నిజమైందా లేక అన్యాయ మార్గాల్లో నడిచిందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న వెంకటేష్ను లోపల్నుంచి తడిమేసింది. అతను చేసిందంతా తన కుటుంబం కోసమే అన్నా తప్పు అన్న విషయం తనకు ఇప్పుడే అర్థమైంది. తల్లి మాటలు, చిన్నప్పుడు నేర్చుకున్న జీవన పాఠాలు గుర్తొచ్చాయి. అతను తప్పుడు మార్గాన్ని వదిలిపెట్టి నిజాయితీతో జీవించాలని నిశ్చయించుకున్నాడు. తన తప్పును అంగీకరించి కొత్త జీవితం ప్రారంభించాడు. చట్టబద్ధంగా వ్యాపారం మొదలుపెట్టాడు. కుటుంబం కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ చివరికి అతను నిజాయితీతో జీవిస్తూ సంతోషాన్ని పొందాడు. వెంకటేష్ తన తమ్ముడికి చెప్తాడు, బాబూ, డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. అది ఎలా సంపాదించామనేదే ముఖ్యం. మోసం చేసి సంపాదించిన ధనం మనల్ని ఒకరోజు మోసం చేస్తుంది. కానీ నిజాయితీ మనల్ని ఎప్పటికీ నిలబెడుతుంది. కర్మ ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. మనం చేసిన ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. కనుక ఎప్పుడూ మంచి మార్గాన్ని ఎంచుకో అని చెప్తాడు. ఈ స్టోరీ మనకు 3 ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది. డబ్బు మాత్రమే కాదు, మన ఆత్మ సంతృప్తి కూడా ముఖ్యం. తప్పుడు మార్గంలో సంపాదించిన సంపద తాత్కాలికమే. కర్మ మనం చేసిన పనులకు తప్పకుండా ప్రతిస్పందిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.